హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ మనం ఆల్రెడీ వీడియోస్ మొదలు పెట్టడం జరిగింది. సో ఫస్ట్ వీడియోగా టాప్ 4 ప్లే ఆఫ్స్ ఎవరు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ 7:30కి ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో 18th సీజన్ 2025లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం ఐపీఎల్ 2008లో ఐపీఎల్ ఓపెనర్ లో ఫస్ట్ టైం తలపడ్డారు. అండ్ అప్పుడు బ్రెండన్ మెక్కలం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఆల్మోస్ట్ 250+ స్కోర్ ని ఇచ్చేయడం జరిగింది. అండ్ తర్వాత అది చాలా ఇయర్స్ ఆ రికార్డ్ అనేది ఉండిపోయింది. సో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ 2024లో కేకేఆర్ థర్డ్ టైం ఛాంపియన్ అయింది. అండ్ సెకండ్ మోస్ట్ టైటిల్స్ ఉన్న ఫ్రాంచైజ్ గా ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే తర్వాత కోల్కతా అవతరించడం జరిగింది. అండ్ ఇంకోవైపు ఆర్సీబీ చూసుకుంటే 17 సీజన్స్ గా ఎప్పుడు కూడా టైటిల్ గెలవకపోయినా 3 times ఫైనల్లో రన్నర్ అప్ గా మిగిలిపోయినా చాలా సార్లు హార్ట్ బ్రేక్ ఫ్యాన్స్ కి మిగిల్చిన స్టిల్ బాగా దాన్ని ఏమంటారు బాగా విశ్వాసం కలిగిన ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ గా ఆర్సీబీకి ఎప్పుడు మంచి పేరు ఉంటది. అండ్ ఎవరైనా తేడా చేస్తే వాళ్ళకి చీల్చి చెండాడేస్తారు సోషల్ మీడియాలో. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటది. బట్ ఓవరాల్ గా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పుడు చాలా గ్రేట్ అనిపిస్తారు. ఎందుకంటే అంత లాయల్ ఫ్యాన్ బేస్ నాకు తెలిసినంత వరకు మిగతా టీమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి ట్రోఫీస్ ఉన్నాయి కాబట్టి లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఆర్సీబీకి వితౌట్ ట్రోఫీ లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ మ్యాన్ డెఫినెట్ గా. ఎందుకంటే విరాట్ కోహ్లీ వల్లనే అంత లాయల్ ఫ్యాన్ బేస్ అయితే ఆర్సీబీకి ఉంది. బట్ వాళ్ళకి ఉమెన్స్ ఐపీఎల్ లో కప్ అయితే రావడం జరిగింది, కానీ ఐపీఎల్ మెయిన్ మెన్స్ లీగ్ లో మాత్రం ఎప్పుడు రాలేదు. సో ఈసారి కెప్టెన్ ని కూడా కొత్త కెప్టెన్ ని పెట్టారు. లాస్ట్ టూ సీజన్స్ లో వాళ్ళ బెస్ట్ బ్యాటర్ అంటే విరాట్ కోహ్లీ లాస్ట్ సీజన్ లో కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఒక ఇండియన్ బెస్ట్ బ్యాటర్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ అంటే పక్కాగా రజిత్ పాటిదార్. అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. స్పిన్నర్స్ అయితే చీల్చి చెండాడేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ హిస్టారికల్ కంబ్యాక్ ఏదైతే ఇచ్చిందో ఆర్సీబీ, దానికి మేజర్ రీజన్ రజిత్ పాటిదార్. సో వాళ్ళు రజిత్ పాటిదార్ ని నమ్మి కెప్టెన్సీ కూడా ఇచ్చారు. బట్ ఎంతవరకు వాళ్ళ ఫ్రాంచైజ్ దీనికి స్టిక్ అయి ఉంటది అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ ఒక 2 మ్యాచ్ల్లో తేడా కొడితే వెంటనే వేరే టీం పెట్టేస్తారు. సో దీనికోసం అయితే మాత్రం కొంచెం ఆర్సీబీ ఈసారి కొంచెం స్టాండ్ తీసుకుంటే బాగుంటదని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, పక్కాగా కేకేఆర్ కొంచెం ఆప్షన్ లో వెంకీ అయ్యర్ మీద పెట్టిన మనీ వలన పెద్దగా మనీ లేకపోవడం, వాళ్ళు ఏ ప్లేయర్స్ అయితే తీసుకుందాం అనుకున్నారో ఆ ప్లేయర్స్ ని తీసుకోలేదు. అన్సోల్డ్ గా ఉండిపోయిన అజింక్య రహానే అని, అంటే ఫస్ట్ రౌండ్ అన్సోల్డ్ గా ఉండిపోయిన అజింక్య రహానే అని సెకండ్ రౌండ్ లో 1.5 crores కి తీసుకున్నారు. అండ్ పక్కాగా ఇది చందు పండిత్ ఐడియా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ ఉండాలి. ఒక ట్రోఫీ విన్ అయిన తర్వాత సీజన్ పక్కాగా మాక్సిమం అంచనాలకు తగ్గట్టు అయితే పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ ఏ టీం కూడా చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ దానికి ఎక్సెప్షనల్. బట్ మిగతా టీమ్స్ అన్ని కూడా, ముంబై కూడా ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్ మళ్ళీ కొంచెం తగ్గింది. మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఆడ్ సీజన్స్ లోనే వెళ్ళారు. ఆల్టర్నేట్ సీజన్స్ లో విన్ అవ్వడం జరిగింది. కన్సిక్యూటివ్ గా అయితే మాత్రం వాళ్ళు విన్ అవ్వలేదు, ఒకసారి అయ్యారు. సో కోల్కతాకు కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. సో బట్ వాళ్ళు కెప్టెన్ అజింక్య రహానే అని చేశారు. ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కెప్టెన్ గా ఉంటే బాగుంటదని. సో కొత్తగా టీంలోకి వచ్చినా కూడా ఆల్రెడీ టీంలో పాతుకుపోయిన ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద సెన్స్ కోల్కతాలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా అజింక్య రహానే కెప్టెన్సీ చేయబోతున్నాడు. ముఖ్యంగా ఆండ్రూ రసూల్, సునీల్ నారాయణ్ అండ్ వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళు నలుగురు కేకేఆర్ లో చాలా బలంగా ఎప్పటి నుంచి ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ రింకు సింగ్ లాస్ట్ ఇయర్ కొంచెం ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల రింకు సింగ్ ని బాగా ఫినిషర్ గానే వాడాలి అని అనుకోవడం వలన రింకు సింగ్ ని చాలా యూటిలైజ్ అయితే చేసుకోలేదు. బట్ ఈసారి రిటైన్ చేసుకున్నారు కాబట్టి అజింక్య రహానే ఫస్ట్ చేయాల్సిన కర్తవ్యం ఏంటి ఉంది అంటే అది నెంబర్ 5 లో రింకు సింగ్ ని పక్కాగా ఆడించాలి. అండ్ నెంబర్ 4 లో వెంకటేష్ అయ్యర్ ని ఆడించాలి. నెంబర్ 3 లోనే అజింక్య రహానే ఆడాలి. నెంబర్ 4 కూడా వేస్ట్, ఎందుకంటే అప్పటికి ఫుల్ స్పిన్నర్స్ వస్తారు మిడిల్ ఓవర్ లో. సో అజింక్య రహానేకి కొంచెం స్పిన్ వీక్నెస్ ఉంది. ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో అయితే మాత్రం స్పిన్నర్స్ కూడా బాదాడు. అండ్ ఒక 600+ రన్స్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉంటారు. సో అంటే ఒక ప్లేయర్ ని ఎప్పుడు మనం ఇది వీక్నెస్ అని మనం ఎప్పుడు డిస్క్రైబ్ చేయకూడదు. బట్
అజింక్య రహానే ఐడియల్‌గా వన్ డౌన్‌లో ఆడాలి. లేదు అంటే ధోనీలాగా ఎప్పుడో ఇంకా బ్యాటర్స్ అందరూ వికెట్లు పడ్డాక ఛాన్స్ వచ్చినప్పుడు దిగి ఆడాలి. ఎప్పుడైనా టక్క టక్క 2 వికెట్లు పడ్డాయి అంటే మాత్రం అప్పుడు వచ్చి ఆడొచ్చు. బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి. లేదు అంటే మాత్రం వన్ డౌన్‌కే స్టిక్ అవ్వాలి. ఎర్లీగా లాస్ట్‌లో బ్యాటర్స్ అందరూ ఔట్ అయిపోయాక వచ్చి ఆడతాను అన్నప్పుడు మాత్రం వరుసగా 2 వికెట్లు పడితే మాత్రం రావచ్చు. లేదంటే లాస్ట్‌లోని. ఈ 3 ఆప్షన్సే ఉన్నాయి అజింక్య రహానేకి. ఓపెనింగ్ అయితే చేయకూడదు. ఎందుకంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు సునీల్ నారాయణ్ లాస్ట్ ఇయర్. సో అది వర్కౌట్ అయింది కాబట్టి ఈ ఇయర్ కూడా ఛాన్స్ ఇవ్వాలి. సునీల్ నారాయణ్‌ని ఓపెనర్‌గా ఆడుతున్నప్పుడు మళ్ళీ ఔట్ చేయడం ఇవన్నీ జరిగాక ఓపెనర్‌గా మళ్ళీ ఆడించలేదు. బట్ గంభీర్ వన్స్ వచ్చాక ఓపెనర్‌గా ఆడించడం మొదలుపెట్టారు. సో అక్కడ మొదలుపెట్టాక మళ్ళీ లాస్ట్ ఇయర్ అంతా అది చాలా బాగా కుదిరింది. వికెట్స్ గానీ, రన్స్ గానీ ఎక్సలెంట్‌గా అయింది. బట్ యాజ్ ఎ బ్యాటర్ తను ఇంకా ఎక్కువ గట్టిగా పెర్ఫార్మెన్స్ చేశాడు. యాజ్ ఎ డేంజరస్ బౌలర్ నుంచి డేంజరస్ బ్యాటర్‌గా మారాడు తను. బట్ సునీల్ నారాయణ్ అయితే మాత్రం ఓపెనింగ్ కాకుండా ఇంకే స్లాట్‌లోని కూడా ఫిట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. సో ఓపెనింగ్‌లో సునీల్ నారాయణ్ అండ్ గుర్బాజా, డికాక్ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ గానీ, ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చూసుకున్నా డికాకే పక్కాగా ఉంటాడు. బట్ డికాక్ ఎంత ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనేది తెలీదు మనకి. లాస్ట్ ఇయర్‌లో కూడా డికాక్ అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కనిపించలేదు. ఇస్తున్నా కూడా ఒక్కొక్క సీజన్ చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముంబైలో ఉన్నప్పుడు చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో డికాక్‌ని పక్కాగా ఓపెనర్‌గా ఉంచుతారు. నారాయణ్ బ్యాంగ్ అప్రోచ్‌కి వెళ్తున్నప్పుడు డికాక్ ఇన్నింగ్స్‌ను హోల్డ్ చేస్తూ కొంచెం ఎక్కువ ఓవర్లు ఆడేలా చూసుకోవాలి. డికాక్ పెద్దగా వీక్‌నెస్ లేవు. తన మైండ్ సెట్ వీక్‌నెస్ కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తది తప్ప అంటే సౌత్ ఆఫ్రికా దీని నుంచి రావడం ఆ వీక్‌నెస్ కొంచెం అప్పుడప్పుడు బయటపడతది తప్ప డికాక్ చాలా ఎక్సలెంట్ ప్లేయర్. స్పిన్ అయినా ఆడగలడు, ఫాస్ట్ అయినా ఆడగలడు. నారాయణ్ ఫస్ట్ బ్యాంగ్ అప్రోచ్ అయ్యాక వన్ డౌన్‌లో ఐడియల్‌గా అయితే అజింక్య రహానే రావాలి. అండ్ అజింక్య రహానే లేకపోయి ఉండుంటే, కెప్టెన్ కాకపోయి ఉండుంటే పక్కాగా రఘువంశీయే ఉండేవాడు. బట్ అజింక్య రహానే కెప్టెన్ కాబట్టి పక్కాగా ఇన్నింగ్స్‌ని హోల్డ్ చేసే ప్లేయర్ అవ్వాలి కాబట్టి అజింక్య రహానేకి మంచి ఐపీఎల్ రికార్డ్ ఉంది. బట్ ఎక్కువ అండర్ రేటెడ్ అవ్వడం, తను కూడా కొంచెం బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే ఎన్హాన్స్ అవుతది తన నేము అనే టైంలో పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వలన అజింక్య రహానేకి ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరిలాగా వచ్చినంత నేమ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అదే. అండ్ తనకు కూడా ఆల్మోస్ట్ దాదాపుగా 5,000 రన్స్ 5,000 పరుగుల వరకు ఉన్నాయి తనకి ఐపీఎల్‌లో. సో 5,000 రన్స్ అనేవి అంత తక్కువ మాట ఏం కాదు. సో అజింక్య రహానే వన్ డౌన్‌లో రావాలి. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, ఆ తర్వాత రింకు సింగ్, ఆ తర్వాత ఐడియల్‌గా ఆండ్రూ రసెల్ బౌలర్‌గా కంటే బ్యాటర్‌గా అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఒకప్పుడు బ్యాటర్‌గా ఆండ్రూ రసెల్ ఏదో అది కాదు అనిపిస్తుంది. సో బట్ ఆండ్రూ రసెల్ వస్తేనే బావుంటదని అనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి ఇంకా ఎవరేమనుకుంటే వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్‌లో ఇంతమంది ప్లేయర్స్ ఉంటారు. సో ఇంతమంది ప్లేయర్స్‌లో 11 వాళ్ళు ఐడియల్ 11 అని ఏది పెట్టుకుంటారో మాక్సిమం అదే ఫైనల్ వరకు అంటే ఈ 14 మ్యాచెస్ అయ్యే వరకు ఉంటాయన్నమాట. సో ఇవాళ ఒకసారి మ్యాచ్‌లు ప్రతి టీమ్‌ది ప్రతి మ్యాచ్ అయ్యాక వాళ్ళ 11 ఎలా ఊహించుకుంటున్నారు అన్న దాని నుంచి అప్పుడు మనం ఇంకా పూర్తిగా ప్రివ్యూ అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మ్యాచెస్‌కి అయితే వాళ్ళ ఐడియల్ 11 ఏమనుకుంటున్నారు అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటున్న ఆప్షన్స్ ఏంటి, వాళ్ళకి ఇస్తున్న పిచెస్ ఏంటి, సెకండ్ ఓల్డ్ బాల్ వస్తది అంటున్నారు. మ్యాచ్ మధ్యలో డ్యూ గాని ఎక్కువ ఉంది అంటే. సో వీటన్నిటి వలన కూడా మనం పూర్తిగా ఏ ప్లేయర్ ఉంటాడు, బట్ ఐడియల్‌గా ఎవరెవరు ఉంటారని చూసుకుందాం. సో ఐడియల్‌గా అయితే వరుణ్ చక్రవర్తి పక్కాగా ఉంటాడు. అండ్ సునీల్ నారాయణ్ పక్కాగా ఉంటాడు. ఇద్దరు స్పిన్నర్స్ హర్షిత్ రాణా పక్కాగా ఉంటాడు. మేజర్ పేసర్ వాళ్ళకి. అండ్ అజింక్య రహానే కెప్టెన్ కాబట్టి ఉంటాడు. డికాక్ ఉంటాడు. అండ్ వెంకటేష్ అయ్యర్ పక్కా, రింకు సింగ్ పక్కా, ఆండ్రూ రసెల్ పక్కా. మిగతా ఎవరు ఉంటారనేది పూర్తిగా తెలీదు. అండ్ ఆర్‌సీబీకి వచ్చేస్తే రజిత్ పాటిదార్ కెప్టెన్ అవ్వడం అనేది ఆర్‌సీబీ కొంచెం ఎక్కువగానే సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ రజిత్ పాటిదార్‌ని టీంలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఆర్‌సీబీ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ రజిత్ పాటిదార్‌కి కొంచెం బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. బట్ రజిత్ పాటిదార్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేదే చాలా గట్టిగా చూడాల్సిన విషయం. ఎందుకంటే తేడా వస్తే గట్టిగా చెడు కూడా ఆడించుకుంటారు వాళ్ళు. స్మృతి మందానాన్ని కూడా వాళ్ళు వదలలేదు. ఆర్‌సీబీ ఫ్రాంచైజ్‌కి ఒక కప్ ఇచ్చింది ఐపీఎల్, స్టిల్ వదలలేదు. సో స్మృతి మందానానే వదలలేనప్పుడు ఆ రజిత్ పాటిదార్‌ను కూడా వదలరు. సో రజిత్ పాటిదార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కోహ్లీ ఐడియాస్ గానీ ఎవరుంటే వాళ్ళు భువనేశ్వర్ నుంచి గానీ, హ్యాజిల్‌వుడ్ నుంచి గానీ పక్కాగా తీసుకోవాలి. సో ఆన్ ది పేపర్ పక్కాగా ఫిల్ సాల్ట్ ఉంటాడు ఆర్‌సీబీలో. అండ్ విరాట్ కోహ్లీ పక్కాగా ఓపెనే చేయాలి టీ20 ఫార్మాట్‌లో. అండ్ వన్ డౌన్‌లో రజిత్ పాటిదార్, 2 డౌన్‌లో ఎవరొస్తారు అంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకు వాళ్ళు తీసుకొని ఇచ్చేసుకుంటే లివింగ్‌స్టన్ అయితే పక్కాగా పెట్టుకుంటారు 2 డౌన్‌లో. 1 డౌన్‌లో లివింగ్‌స్టన్ వస్తే బావుంటది. బట్ అంత ఎక్స్‌పోజ్ చేస్తారా లివింగ్‌స్టన్ అనేది తెలియట్లేదు నాకు. అండ్ లివింగ్‌స్టన్ వస్తాడు, ఫిల్ సాల్ట్ వస్తాడు, టిమ్ డేవిడ్ ఆల్మోస్ట్ ఫినిషర్ గానే చూస్తారు. హ్యాజిల్‌వుడ్ అండ్ మన
భువనేశ్వర్ పక్కాగా ఇద్దరు ఉంటారు పేసర్స్. సో ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ అటాక్ అయితే ఉంది ఆర్‌సీబీ వైపు. అండ్ మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంటర్నేషనల్లీ ప్రూవెన్ పేస్ బౌలర్స్ ఉన్నారు. సో వీళ్ళ పేస్ వెర్సెస్ వాళ్ళ బ్యాటింగ్ అండ్ వీళ్ళ ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ వెర్సెస్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ అండ్ అలాగే అక్కడ చూసుకుంటే వాళ్ళ స్పిన్ బౌలింగ్ వెర్సెస్ వీళ్ళ ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ అని అనుకోవచ్చు. సో ఎవరు ఇక్కడ డామినేట్ చేస్తారో వాళ్ళే పక్కాగా విజయం సాధిస్తారు. వాళ్ళలో అయితే అజింక్య రహానే చాలా ఈజీగా బ్యాటింగ్ పేస్ బౌలింగ్‌కి చేయగలడు. సో అజింక్య రహానే వెర్సెస్ పేస్ బౌలింగ్ కూడా మంచి బ్యాటిలే. ఎందుకంటే అజింక్య రహానే వన్స్ పేస్ బౌలింగ్‌ని కంట్రోల్‌లోకి తీసుకున్నాడంటే ఇంకొక బ్యాటర్ స్పిన్‌ని తీసుకుంటాడు. సో పక్కాగా ఇబ్బందులకి ఆర్‌సీబీ గురయ్యే ఛాన్స్ ఉంటదని నాకనిపిస్తుంది. బట్ కేకేఆర్‌కి ఎక్కడంటే ఇబ్బంది మొదలవుతది. వాళ్ళు నమ్మిన బ్యాట్స్‌మెన్ ఏమాత్రం అటు ఇటు చేసినా మాత్రం కేకేఆర్ మొత్తం దెబ్బతింటది. బట్ ఈరోజు ఫేవరెట్స్ అయితే ఆర్‌సీబీయే. బట్ నాకెందుకో కేకేఆర్ ఫేవరెట్స్ అనిపిస్తుంది. అండ్ డ్రీమ్ 11కి వచ్చేసరికి పక్కాగా మీరైతే నాకు తెలిసినంత వరకు నరైన్‌ని కెప్టెన్‌గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నరైన్ బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. 2 చెడగొట్టకపోయినా ఒకటైనా పర్ఫెక్ట్ చేస్తాడు. బ్యాటింగ్ కూడా చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు కాబట్టి నరైన్‌ని కేకేఆర్ ఉన్న ఏ మ్యాచ్‌లోనైనా నరైన్‌ని పెట్టొచ్చు. మాక్సిమం పెట్టొచ్చు నరైన్‌ని కెప్టెన్‌గా. లేదా వరుణ్ చక్రవర్తిని కూడా పెట్టుకోవచ్చు కెప్టెన్‌గా. కొంచెం వెరైటీగా అనిపించొచ్చు కానీ యెస్ అదే జరగొచ్చు మాక్సిమం. నరైన్‌ని కెప్టెన్‌గా పెట్టుకోండి. అండ్ వరుణ్ చక్రవర్తి పక్కాగా ఉంటాడు. అండ్ విరాట్ కోహ్లీ పక్కా ముగ్గురు అయిపోయారు ఇక్కడ. నరైన్, వరుణ్ చక్రవర్తి, విరాట్ కోహ్లీ. డెఫినెట్‌గా భువీని పెట్టుకోండి. నలుగురు అయిపోయారు. అండ్ రజిత్ పటిదార్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ స్పిన్ కూడా ఉంది కాబట్టి అక్కడ. సో రజిత్ పటిదార్ నెక్స్ట్ ఫిల్ సాల్ట్ అక్కడికి వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, భువనేశ్వర్ అండ్ హాజిల్వుడ్ మాక్సిమం 11 చెప్పాను అనుకుంటున్నా. సో వీళ్ళని పెట్టుకోండి. మిగతా వాళ్ళని అసలు వాళ్ళ టీం అనౌన్స్ చేశాక ఎవరెవరు ఉంటారనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి వీళ్ళుంటే మాత్రం పక్కాగా వీళ్ళని పెట్టుకోవచ్చు. అండ్ రింకు సింగ్ ఆఫ్ కోర్స్ రింకు సింగ్‌ని పెట్టుకోవచ్చు. వికెట్ కీపర్‌గా డికాక్‌ని అయితే పక్కాగా ఫిక్స్ చేయొచ్చు మీరు. సో డికాక్ వికెట్ కీపర్. సో ఓవరాల్‌గా చూసుకుంటే డ్రీమ్ 11 అనేది ఇలా ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్ ఒకసారి అయ్యాక చూసుకుందాం. అసలు వాళ్ళు ఐడియల్ 11 ఏది అనుకుంటున్నారని 2 టీమ్స్ మనకు తెలుస్తది. అండ్ రివ్యూలో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. సో ఐపీఎల్ ఓపెనర్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ కొంచెం పెద్ద షెడ్యూలే ఇది. సో వాళ్ళకి గాని, మనకి గాని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. వాళ్ళకి కొంచెం ప్రెషర్ కూడా ఉంటది. అండ్ కొంచెం అలసట అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది సమ్మర్ డిఫరెంట్ ఏరియాస్‌కెళ్ళాలి. సో వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇదైతే ఉంటది. బట్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్‌గా ఈ వీడియోపై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.